కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న గోపినాథ్ 5న గుండెపోటుతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిక. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత. వరుసగా 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపు. ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభం. బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 5:45 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 5వ తేదీన గోపినాథ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టు గుర్తించి సిపిఆర్ నిర్వహించారు. అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి నాడీ రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కాగా గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే 3 నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరి డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. 1963 జూన్ 2న హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు మాగంటి గోపినాథ్. 1980లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో BA పట్టా పొందారు. తన అభిమాన నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో ఆయన పిలుపు మేరకు టీడీపీలో చేరారు మాగంటి గోపినాథ్. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండడంతో అనతి కాలంలోనే ఎన్టీఆర్ కు సన్నిహితుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు గోపినాథ్. ఈ క్రమంలో 1985 నుంచి 1992 వరకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా గోపినాథ్ వ్యవహరించారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం. మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో 1982లో ఆరంభమైంది. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ నియామక పత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ఏ ఆయనకు అందజేశారని చెబుతున్నారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది వరుసగా 3వసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. మాగంటి గోపినాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.